వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జేఈ మెయిన్స్ పరీక్షకు 5 నిమిషాల ఆలస్యం అనుమతించని సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్న మైనింగ్ అధికారులు. నూతన ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించిన హైదరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్. వర్షాకాలం రాకపోకలు బంద్, రైతన్నల అవస్థలు స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం కొత్తపేటలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగాలంబ జాతరలో ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఘనంగా కోడికట్టి ప్రారంభించారు. జాతర ప్రారంభోత్సవ సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో ఘనంగా అలంకరించి ప్రజల దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, భక్తులు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వెంకటేష్ మాట్లాడారు. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం కొత్తపేట కుప్పం. ఈరోజు ధ్వజారోహణము అమ్మగారి అభిషేకము జరిగినది. ఈరోజు మధ్యాహ్నము అన్నదానం జరుగుతున్నది. రాత్రికి ఉత్సవం జరుగుతున్నది. 15 దినంలో బ్రహ్మోత్సవం జరుగును. 12వ తేదీ కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. 19వ తేదీ అగ్నిగుండము పుష్పపల్లికి బాణవేడుకలు జరుగును. 20వ తేదీ పొంగలు అతి వైభవంగా జరుగును. కానీ భక్తాదులు అందరూ ఇచ్చేసి రావాలని ప్రార్థిస్తున్నాము. వరంగల్ కాశీబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుము లింగమూర్తి శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాముని మీద భక్తితో పల్లిగింజ మీద శ్రీరాముని ప్రతిమను గీసి ఔరా అనిపించాడు. ఈయన గతంలో తెలంగాణ ఏర్పాటైన సమయంలో బియ్యపు గింజతో తెలంగాణ ఆకారాన్ని, పల్లిగింజ, బియ్యపు గింజల మీద వినాయకుని బొమ్మను, శనగపప్పు మీద వివేకానందుని బొమ్మను గీసి అందరినీ ఆకట్టుకున్నాడు. మునుముందు మరిన్ని కళాఖండాలు గీస్తానని చెప్పారు. కరీంనగర్ తిమ్మాపూర్ వాగేశ్వరి కాలేజ్ పరీక్ష కేంద్రంలో జేఈ మెయిన్స్ పరీక్షల విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో దూర ప్రాంతాల నుండి రావడం వల్ల 5 నిమిషాలు ఆలస్యం జరిగిందని, పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని ప్రాధేయపడిన విద్యార్థులను సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు కంటతడితో పరీక్షా కేంద్రం నుండి వెనుదిరిగారు. ఎగ్జామ్ ఉంటే మీరు 8:30 అంటే 8:40 కూడా చేసుకోవచ్చు. మాట్లాడుతాను అక్కడ మాట్లాడుతాను మీరు చెప్తుంటే అదే మీ మధ్య చూడిచ్చినామన్నా ఒకవేళ పోయిండు మాట్లాడతాను. సార్ కూడా లేదు ఉంటుంది 8:30కి రమ్మని ఉన్నది. 9 o'clock ఎగ్జామ్ ఉంది. 8:30కే చూపించారు. గేట్ క్లోజ్ ఉంటుంది చూడండి. అదే పోతాను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్న మైనింగ్ అధికారులు చేస్తున్న వేదనలపై చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమాని అస్లాం బాషా కుటుంబ సభ్యులెదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మా జీవన విధానం ట్రాక్టరేనని చీజ్ చేసి నెల రోజులు అవుతుందని, తక్షణమే ట్రాక్టర్ను రిలీజ్ చేయాలని, లేకపోతే మైనింగ్ ఎదుట దీక్ష చేపడతామని హెచ్చరించారు. సరే చూపెట్టినా ఆయనకి చూపెడితే కూడా లేదు లేదంటున్నాడు కూడా లేదు సార్ ఒక్కసారి పెట్టుకుని సార్ పిలుస్తారని గిగాయించి పెట్టినాడు. నాలుగో సార్ అసలు మా ట్రాక్టర్లే పట్టణమయ్యా మాకు వద్దు ట్రాక్టర్లు ఇస్తుంది అంటే కూడా ఈయన మైనింగ్ వేసి కాళ్ళు గిగాయించి పెట్టినాడు ట్రాక్టర్ నా ఒక్క బండి. నీకేం కావాలా? నాకు నా బండి నాకు విడుదల కావాలా, రిలీజ్ కావాలా. నెల అయింది సార్ నేను బతకాగా, నేను దాని మీదే బతికేది. నాకు 3 పిల్లలు సార్, జీవన ఆధారం దాని మీద నేను. నాకు పెద్ద పండగ సార్, నీ కాళ్ళు పట్టుకుంటా కూడా ఇబ్బంది బండి ఎక్కి తీసుకున్నాను నా బండి. ఇంతమంది టీజీ భరత్ సార్ పిఏ కూడా ఫోన్ చేపిస్తే కూడా ఆయన ఇసలే. టీజీ భరత్ పిఏ సార్కి 2 సార్లు 3 సార్లు ఆయన ఫోన్ చేశాడు. సర్లే బాబు పో అన్నాడు. 10,000 కట్టుకోవాలంటే సర్లే దాన్ని కడతాను పోయినా కూడా ఆడ పోతే కూడా ఆయన డీడీ గారు ఏం పట్టించుకోలేదు. పైకి పోతే పైకి పోయి నేను తిరగబట్టి నీ బండి ఇస్తాను కేసు చేస్తా, నీ బండి ఆడనే చుట్టుపట్టాలన్నట్టు చెప్పినాడు నాకే. నా ట్రాక్టర్ పట్టుకుని నెల అయింది, రంజాన్ పండుగలో పట్టుకున్నా సార్, నీ కాళ్ళు పట్టుకుంటా ఇస్తారంటే ఇస్తారు. నీకు ఎవరు చెప్పినా సీఎం గారు ఫ్రీ చెప్పినారు, ఎమ్మెల్యే భరత్ గారు ఫ్రీ చెప్తే నేను తీసుకొని పోతున్నానంటే నీకు ఈ ఇంటికాడ చెప్పినారు. అలా సార్ మొత్తం పబ్లిక్ ఊరల్లా కర్నూలు తోలుతున్నారు. పోలీసు పండుగ పట్టుకుపోయి లోపల పెట్టినాడు. నెల అయింది సార్. ఏం సార్ అంటే నీకు నీ బండి కేసు పెడతా, ఫస్ట్ సార్ 10,000 కట్టినా, రెండోసారి 20,000 కట్టినా నేను, ఇప్పుడు నీ బండి కేసు పెడతా, నువ్వు మొత్తం తోలుతున్నావు సార్ అంటే కొట్లాడితే నేను రాకు ఇస్తాను స్టేషన్కి రాకు, లాయర్ తరఫున కోర్టుకి రాకుంటే నాకు బెజారై నా పండుగ చేయకుండా నాకు 3 పిల్లలు నేను బతకాల ఎట్లా నెల అయిపోయింది. నేను మంచి పెద్ద పండుగ సార్ అని కాళ్ళు పట్టుకున్న సార్ కూడా నేను వినలే నా పండుగ. తల్లి జ్ఞాపకార్థంగా పేదల దహర్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు. వివరాల్లోకి వెళ్తే షాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణంతో మృతి చెందడంతో కృంగిపోయిన ఆ కుటుంబ సభ్యులు తల్లి జ్ఞాపకార్థంగా మధుర స్మృతులు మర్చిపోలేని చిట్టిరెడ్డి విజయ్ అజయ్లు 2 కుమారులు గ్రామంలో తన తల్లి పేరు మీద సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆటో వాళ్ళకి, కూలీలకు, ప్రయాణికులకు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాటు చేశారు. అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ అజయ్లు మాట్లాడుతూ, మా తల్లి పేరు నా సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని, పేద పిల్లల చదువు, గ్రామాభివృద్ధి, చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు. అందరి వాళ్ళ మీద పంచులు లేవట అందరికి ఇచ్చాడు, అందరికి పెట్టించాడు. వర్షాకాలం రాకపోకలు బంద్, రైతన్నల అవస్థలు స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దద్దెపల్లి గ్రామంలో గొల్లవాడ యాదవ సంఘ సభ్యులు, రైతులు ఎమ్మెల్యే యశస్విని కలిసి రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వర్షాకాలం వ్యవసాయ పనులు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, రాకపోకలు బంద్ అవుతున్నాయని ఎమ్మెల్యేకి వాగు సమస్యలు చెబుతూ, వాగు ద్వారా మాకు బావిల కాడికి పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఇది అన్ని నిండుతోనే అన్నారు. ఇళ్ళకి వెళ్ళే నడవాలి, అర్థమైంది. 6 నెలలు ఇక్కడ రోడ్ వేసి ఇక్కడ నుంచి అక్కడ కల్వట్ లాగా అంటుంది. రోడ్డు ఇక్కడ నుంచి అక్కడికి కల్వట్ అంటుంది. అవతల పక్క బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది మేడం. ఏదన్నా కూడా అర్థమైంది లేండి. సరేనా, చెప్పిన దయ్య గారు కూడా వస్తారు, చూపియండి.
రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై జనాల్లో వస్తున్న వ్యతిరేక విధానాలపై ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఓరుగల్లుగడ్డపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి మహాసభలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా 2025 మే 26, 27, 28 తేదీలలో జరగనున్న సభలను విజయవంతం చేయాలని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందుకు గాను జరగనున్న మహాసభలు విజయవంతానికి ప్రజలతో పాటు ప్రజాతంత్రవాదులు, వర్తక వాణిజ్య పదులు, కార్మిక కర్షకులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి తమకు సహకరించవలసిందిగా ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్ర మహాసభలను ఎంసీపీ రాష్ట్ర ప్రథమ మహాసభలను జోహార్ అమర వీరులకు విజయవంతం చేయండి. ఎంసీపీ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయండి. ఎంసీపీ రాష్ట్ర ప్రథమ మహాసభలను జోహార్ అమర వీరులకు సాధిద్దాం అమర వీరుల ఆశయాలను వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు జయప్రదం చేయండి. ప్రజా ఉద్యమాలకు ఎంసీపీ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి. ఎంసీపీ రాష్ట్ర ప్రథమ మహాసభలను కృషి చేద్దాం కమ్యూనిస్టుల ఐక్యతకు కమ్యూనిస్టుల ఐక్యత కృషి చేద్దాం కమ్యూనిస్టుల ఐక్యతకు సాధిద్దాం ఓంకార్ బిఎన్ రెడ్డి ఆశయాలను సాధిద్దాం ఓంకార్ బిఎన్ రెడ్డి ఆశయాలను నమస్కారం. చెప్పండి. ఈ మీడియా సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు ఉత్తర చంద్రరావు గారు, సింగల్ సామయ్య, మారం తిరుపతి, నర్సయ్య, మాధవి రాజేష్ నాయక్, బాలగొడి రాజేష్, ఇప్పటి ఆదినారాయణ, జల్లు ప్రభాకర్, ఈ మీడియా వంటి నాయకులు మొత్తం చంద్రరావు గారు మే 26, 27, 28 తేదీలలో వరంగల్ నగరంలో ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతులు, కూలీలు, వర్తక వాణిజ్యాధిపతులను, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులకు ఎంసీపీఐ పార్టీ పిలుపునిస్తున్నది. ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాచరిక పాలనను జీర్ణించుకోలేకపోయిన ప్రజల మనోభావాలను గమనించిన కాంగ్రెస్ అనేక ప్రజా ఆకర్షణ పథకాలను అమలు జరుపుతామని ఇచ్చిన హామీతో అధికారాన్ని చేజిక్కించుకొని 16 నెలలు గడిచినప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక హామీ మినహా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోయిన దానివల్ల రోజు రోజుకు ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నదని రుజువైతా ఉన్నది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలను కూడా ప్రజలు స్వాగతించలేని పరిస్థితి ఉన్నది. అధికార పక్షం ఆ విధంగా, ప్రతిపక్షం ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిణామాన్ని గమనిస్తున్న ప్రజలు పోరాటాల ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయనేది గుర్తించాలి. అది గుర్తిస్తున్నారు. ఆ ప్రజా పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయడానికి, పోరాటాలలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ఎంసీపీఐ పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులుగా తయారు చేయడానికే ఈ యొక్క ఎంసీపీఐ ప్రథమ మహాసభలు ఎంతగానో తోడ్పడతాయని భావించి పోరాటాల పురిటిగడ్డ అయిన వరంగల్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఇవి జరపడానికి ఎంసీపీఐ పార్టీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల ప్రజలు, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక అధిపతులు కూడా మీకు తోచిన విధంగా విరాళాలు అందించి ఈ యొక్క మహాసభలను
జయప్రదం చేయడానికి సహకరించాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. సమావేశంలో పాల్గొన్న వారి వివరాలను మా నాయకులు తిరుపతి గారు చెప్తారు. మంచిర్యాల జిల్లాలోని కృష్ణా కాలనీలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు వెరబెల్లి రాఘునాథరావు, బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు మేయర్ బీవై రామయ్య తెలిపారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ రామయ్య మాట్లాడుతూ తనపై ఆరోపించిన వాటిని రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. టీడీఆర్ ఫండ్లను తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బాలసాయి బాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు నుంచి తను అప్పు తీసుకున్నానని తెలిపారు. అప్పు తీసుకున్న దానికి టీడీఆర్ బండ్ల అవినీతికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను 2 ఫ్లాట్లను డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విమర్శకులు చేయడం సరికాదన్నారు. ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి వైసీపీ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడానికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకునే తర్వాత ఇంకా ఏమీ చేయలేమని చేతులెత్తేసి నా మీద అబ్బండాలు వేయటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా దరిదాపుగా సంవత్సరం అవుతుంది. నేను మేయర్నై 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా బురద చల్లాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళు చేసిన ఆరోపణలకు ఇప్పుడు మీ అందరి ఎదురుగానే సమాధానం చెప్తాను నేను. దీనికి ఇప్పుడు చెప్పేటువంటి సమాధానాలకు దేనికైనా అది కొంటారు చూడు, అట్లా పెట్టి కొన్నారు, పోయినోళ్ళు పోయినారు, ఇంకెవరు పోనీక లేదు, పోలేరు. మా వాళ్ళు ఎవరు కూడా అంత వీక్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, పోవాల్సిన అవసరం ఎవరికి లేదు, పోరు కూడా. పోరు అనే సంగతి తెలిసినాకనే ఈ వ్యవహారాలను మొదలుపెట్టారు. వాళ్ళది ఇంకొక రెండో ఆరోపణ ఏంటంటే 2 ప్లాట్లు కొన్నానంట. నా జీవితంలో నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు, కారు కూడా లేదయ్యా. ఇవాళ మీ ఎదురుగా చెప్తున్నా, అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో ఎక్కడ అదేదైనా రాంగ్ ఉంటే అవి రాంగ్ చూపించినాడని అర్థం ఉంది. దాంట్లో చూపించిన దాన్ని తీసుకొచ్చి నా జీవితానికి 60 సంవత్సరాల వయసు, 34 ఏళ్ళ నుంచి నా భార్య టీచర్గా పనిచేసా, 2 ప్లాట్లు కొనకూడదా? ఆ ప్లాట్లు కూడా 10 సెంట్లను రాస్తే సిగ్గుపోతుందని రాసే వాళ్లకు స్క్వేర్ ఫీట్లలో 4,000 స్క్వేర్ ఫీట్లు 4,000 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్ కొనకూడదా నేను? అదేదో నిన్న వాళ్ళతో చెప్పిన రాసేదేదో 100 కోట్ల కన్నా రాసింటే నాకు ఎవడో నప్పన్న కాలబెడతండే. మీరు అంత కలిసి కూడా 1 కోటి రూపాయలు కూడా దాంట్లో అవినీతి అని చెప్పి రాయలేదు. ఇదేం రాయటం, ఫోటోనన్నా పెట్టకూడదా, రాష్ట్రం అంతా ప్రచారం అవుతుండే అని చెప్పిన. అంటే అంత దిగజారిపోయి అంత నీచంగా ఒకటే చెప్తున్నాం, ఆ 2 ప్లాట్లు కూడా డైరెక్ట్ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషను అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ కూడా కించెంతు కూడా కంప్లైంట్ లేకుండా అంత నిజాయితీగా బతుకున్నటువంటి వ్యక్తిని నా గురించి మాట్లాడేటువంటి వేదోలకు ఇవాళ చెప్తున్నా, నేనేమిటికైనా సిద్ధం.
ఆయన తెలుగుదేశం నాయకుడు మాట్లాడతాడు. యాడ ఒక కార్పొరేటర్ కూడా గెలిచి ఎరగడు, నిలబడి ఎరగడు. నువ్వు నెల్లూరు నుంచి ఇటు బట్టలమ్మకి నీకు వచ్చినవి నీ ఆస్తి ఏంది, మా ఆస్తి ఏంది? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన. గురువింజ సామెతలాగా నువ్వు మాట్లాడితేట మీరు రోడ్లను కూడా కబ్జాలు చేసి అమ్ముకునేటువంటి బతుకులు మీవి. ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దారు చెప్తానా నేను. మాకు అవకాశం వస్తుంది. వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి నేనే. నేను చావటానికైనా సిద్ధం, ఆ పని చేయటానికి కూడా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఎంత దూరమైన వెళ్తామని సంగతి గుర్తుంచుకోండి. ఎవరిని వదిలిపెట్టాం. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మా గవర్నమెంటే. ఇవాళ మీరు ఎన్ని అరాచకాలు, ఎంత అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు చేయాలో అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఇంకా దూరం వెళ్తే మేము కూడా ఎంతవరకైనా ప్రయాణం చేయడానికి సిద్ధమని సంగతి గుర్తుంచుకోండి. జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం కనుల విందుగా వైభవపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే గ్రామ పెద్దలు ముందుగా రంగులతో ఆలయాన్ని అలంకరణ చేసి పెళ్లి పందిరి, ఆకర్షణీయమైన లైటింగ్ వ్యవస్థతో దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. కళ్యాణ మహోత్సవంలో స్థానికులు, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు సందీప్ గర్ల దంపతులు కళ్యాణంలో కూర్చోగా ఆలయ పండితులు గుండయ్య శర్మ, మధు చక్రధర్ శర్మలు కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ, నల్గొండ దేవస్థాన అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అయోధ్యలో అనుకున్నారు. అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి మిత్రనారాయణ అంటే అడ్వాన్స్ చేయలేదు. రామాయణంలో వెళ్తూ మిత్రనారాయణ వెళ్ళి అక్కడ ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని గ్రామ ప్రజలందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా కొడిమాల గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో మరి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి గ్రామం ప్రజలు కూడా చాలామంది సహకరించారు. ఇటు కళ్యాణోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన రూపేణ, వస్తు రూపేణ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రాముని కరుణా కటాక్షాలు ఉంటాయి, ఎల్లవేళలా ఆశీస్సులు అందుతాయి. ఈరోజు ఈ కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ఈవో గారు, తర్వాత ఎండోమెంట్ అధికారులు, నల్లగొండ ఈవో గారు, తర్వాత కార్యదర్శి గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు. అలాగే మరి ప్రజలు కూడా పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.